హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంట్డౌన్ మొదలైంది. 50 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పార్టీలన్నీ కూడా కసరత్తులతో వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అధికారంలోకి రావాలంటూ బీఆర్ఎస్ మైట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంటే, మరొక వైపు కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి రావాలి అంటూ కూడా టార్గెట్ ఓరియంటెడ్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 50 రోజులలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రక్రియ క్లోజ్ కాబోతా ఉంది. ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యేటువంటి దిశలో కనబడతా ఉన్నాయి. మరోవైపు చూస్తే సీఎం కేసీఆర్ రంగంలోకి ఈ నెల 15 నుంచి దిగబోతా ఉన్నాడు. ఇతర ప్రాంతాలకు, అదేవిధంగా కొన్ని జిల్లాలకు వెళ్ళి ఆయన టూర్ను కూడా, అదే బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా అన్ని పార్టీలు వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి ఇంటింటికి 6 గ్యారెంటీలు అంటూ కూడా కాంగ్రెస్ దూసుకెళ్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా రోజుకొక నేత కేంద్రం నుంచి తెలంగాణ వైపు రావడము, రోజు బహిరంగ సభలు నిర్వహించడము, అనేక హామీలను కూడా ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు ఈ నెల 15న అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించిన చర్చ మనం కొనసాగిద్దాం. మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత ఆచార్య గారు, అండ్ దాంతోపాటుగా బీజేపీ నుంచి అజయ్ కుమార్ గారు కూడా జాయిన్ కాబోతా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారు, సో మరి అనుకున్నటువంటి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. 50 రోజుల ప్రక్రియలో ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తు మొదలు కాబోతా ఉంది. నవంబర్ 30న ఎలక్షన్ కూడా నిర్వహించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. మరి బిగ్ బాస్ ఇప్పటికే కేసీఆర్ కూడా రంగంలో దిగబోతా ఉన్నారు. ఈ నెల 15 నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి హైట్రిక్ కొట్టడం ఎజెండాగా ముందుకు వెళ్తుంది ఆ పార్టీ. అండి, అందరికీ నమస్తే. ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. మేము ఇంతకుముందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరి శాసనసభ్యులను అందరికంటే ముందు యథావిధిగా ఆనవాయితీ ప్రకారం అందరికి సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడం, అందరికంటే ముందుగా మాకు శాసనసభ్యులు, సిట్టింగ్ శాసనసభ్యులు, అదేవిధంగా నూతనంగా ఒక 5 మందికి 6 మందికి ఎవరైతే కొత్తగా అవకాశం ఇచ్చారో వారు అందరూ కూడా ప్రజల్లో మమేకమై కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలను, సంక్షేమ పథకాలను, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసిన ఐటీ కంపెనీలను, పారిశ్రామిక అభివృద్ధి కానీ, వ్యవసాయ అభివృద్ధి కానీ, అన్ని వర్గాల అభివృద్ధి కానీ, సామాజిక అంశాలు, అన్ని అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా అందరూ కూడా పూర్తి అవగాహనతోటి, పూర్తి నమ్మకంతో ఉంటున్నారు. అద్భుతమైనటువంటి పథకాలు సాధించి తెలంగాణ సస్యశ్యామలం చేసి రైతులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి భవన్లో ముందుకు తీసుకుపోతున్న తెలంగాణ అనేటువంటి నాయకుడు మళ్ళీ మనకు దొరకడు అనే విధంగా అందరు ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. 100% చరిత్ర తిరగరాయిపోతున్నాం. ఖచ్చితంగా 3వసారి హైట్రిక్ సాధించి ప్రజల యొక్క ఆశీర్వాదంతో 3వసారి కేసీఆర్ ప్రభుత్వం తీరబోతుంది. ఎందుకంటే ఇటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఏ పార్టీలో లేడు. అందులోని భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంగా పార్టీ కానీ జాతీయ స్థాయి నాయకులను ఇక్కడ పిలిపించుకొని మరీ చెప్పిస్తున్నారు, ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇవ్వండి అని. మనం గడిచిన జాతీయ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రాంతం పైన అవగాహన లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 5 మంది ఇన్ఛార్జ్ మారిన 5 సంవత్సరాల లోపల ఏం చేస్తారు? ఇన్ఛార్జ్లకు ఏం తెలుసు? ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఏ పథకం ఇస్తే ఏమైతుంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి? సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంట్ అది సరిపోతుందని విదేశాలకు వెళ్ళి మాట్లాడాడు. అంటే తెలంగాణ పైన వీరికి అవగాహన ఉందా లేదా? రైతుల పట్ల ఏం అవగాహన ఉంది వీళ్ళకు? రైతు సంక్షేమం పైన ఏం వీళ్ళు అవగాహన తీసుకొస్తారు? ఏం మాట్లాడతారు వీళ్ళండి? కాబట్టి ఇటువంటి నాయకులను తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. తప్పకుండా 3వసారి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి పథకాలే పాశుపతాస్త్రంగా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. తప్పకుండా ఈ అస్త్రానికి, ఈ పాశుపతాస్త్రానికి ప్రతిపక్షాలు మొత్తం కకావికలైపోవడం ఖాయం ఇది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నాయకులే కరువైపోయారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేని, వాళ్ళతో పాటు అంతర్గత ఫుట్బలాటంతో ఈ యొక్క పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ ప్రాంతంలో 3వసారి ఉమ్మడి రాష్ట్రంలో జరగండి. తెలంగాణ ప్రాంతం రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పకుండా 3వసారి అధికారం రావడం ఖాయం. ఎందుకు చెప్తున్న మాట అంటే, ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం అని చెప్పినాడు. ఎవ్వరు కూడా నమ్మలేదు ఆ రోజు. ఈ పక్క పలిసిన వ్యక్తి ఈయన నుంచి ఏమైతుంది, హెమాహెమిలు తెలంగాణ పోరాటం చేసిర్రు, ఈ కేసీఆర్ ఏం కాదన్న వ్యక్తులు
తెలంగాణ సాధించిన తర్వాత ఆశ్చర్యపోయారు అందరూ కూడా. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ కారణజన్ముడు. కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న వ్యక్తి. కేసీఆర్ దేశ రాజకీయ యవనికమైన నూతన అధ్యాయాన్ని లిఖించే వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించారు. కాబట్టి తప్పకుండా మూడవసారి తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం ఖాయమే. దాంతో పాటు ఈ యొక్క సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందించే వ్యక్తి రేపు ఎల్లుండో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క కేసీఆర్ గారి పథకాలను, వారి యొక్క లక్ష్యాన్ని, వారి యొక్క విజన్ ను ధీటుగా ఎదిగే వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో, రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా సరైన నాయకుడు లేడు. ఇది వాస్తవమే. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి మేము అధికారం రావడం ఖాయం. ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, మరి కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేకుండా పోతా ఉంది. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో నాయకత్వ లోపం కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పథకాలకు ఎంత బడ్జెట్ అవుతుంది అన్నటువంటి అవగాహన లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది అనేది బీజేపీ చెప్తా ఉంది. సో దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని మనం మాట్లాడితే ఇప్పుడు 6 డిక్లరేషన్లు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో దాంట్లో ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? అండ్ 6 డిక్లరేషన్లకు సంబంధించినటువంటి వాటిల్లో ఎలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఏ వర్షాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు ఆచార్య గారు? హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి మరి రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు కదా, దేనికోసం హ్యాట్రిక్ కొడతారు? 1200 మంది బలిదానం చేసుకున్న విద్యార్థులు వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు రాక 3000 మంది ఆత్మ బలిదానం చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నందుక మీరు హ్యాట్రిక్ కొట్టేది. లీకేజ్ల పేరుతో పిల్లల భవిష్యత్తును పాడు చేసి పెళ్లిళ్ళు చేసుకోలేక, వయసు అయిపోతుంది పోషించలేక, తల్లిదండ్రులని ముఖం చూపించలేక ఆత్మహత్యలు చేసుకున్నందుక మీరు హ్యాట్రిక్ కొట్టి మిమ్మల్ని గెలిపించాల్సింది. ఏ విద్యార్థులైతే ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని గద్దె మీద కూర్చున్న కేసీఆర్ 10 ఏళ్ళు అయింది కదా, ఎందుకో మరి ఉద్యోగాలు ఇవ్వలేదు, డిఎస్సీ ఇవ్వలేదు, గ్రూప్ 1 రాలేదు, ఎందుకు ఇంతమంది టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు విద్యార్థుల భవిష్యత్తును రోడ్డు మీద వాడేసి 3000 మంది ఆత్మహత్య చేసుకున్నందుకు మీకు హ్యాట్రిక్ గా మీకు అధికారం ఇవ్వాలి. ఒకసారి ఆలోచన చేస్తారు విద్యార్థులు కూడా. మీరు రామ్మోహన్ అన్న మీరు వినాలి. ఇప్పుడు మీరు రామ్మోహన్ అన్న మీరు మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడలేదు. మీరు మాట్లాడాలనుకుంటే నేను బంద్ చేస్తా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడింది కదా, నీ వర్షం చెప్పినా కదా, నేను 100% నా వర్షం చెప్పిన తర్వాత రైట్ తప్పు అనేది నువ్వు డిస్కషన్ చేయి. ఓకే, మీరు 10 సంవత్సరాల్లో విద్యార్థుల భవిష్యత్తును రోడ్డు మీద వాడేసి మహిళల్ని అనేది విద్యార్థులు లేరు, ఉద్యోగస్తులు లేరు, ఆ ఉద్యమకారులు అయితే అసలుకే లేరు. ఏ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలు వడ్డి కేసులు పెట్టుకొని జైల్లోకి పోతే ఆ ఉద్యమ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సన్నాసులను ఎమ్మెల్సీలు చేసి, ఎంపీలు చేసి, ఎమ్మెల్యేలు చేసి పక్కల కూసబెట్టుకున్నాడు. ఇవాళ కూడా ఇంకా వాళ్ళ మీద కేసులు ఉండే వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఉద్యమకారుల యొక్క ఉనికి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 10 సంవత్సరాల్లో ఉద్యమకారులు ఏడున్నారన్న సంగతి అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కడికి, విద్యార్థులు తెలుసు, మహిళలు తెలుసు, యువకులకు తెలుసు, టీచర్లకు తెలుసు, అన్ని తెలుసు. ఉద్యమకారులను 10 సంవత్సరాలు ఏం చేశారు అన్న సంగతి తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇక రైతుల విషయం వస్తాం. రైతులకి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుండే, ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమిస్తుండే. గతంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల సబ్సిడీ ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్. సబ్సిడీ విత్తనాలు లేవు, ఇచ్చినట్టు కాంగ్రెస్ లేవు, సబ్సిడీ విత్తనాలు లేదు, నష్టం లేదు, ఇన్సూరెన్స్ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. పూర్తిగా ఎత్తేసి చివరిగా నా తాతాసి నాకు వస్తే నా కొడుకు కూడా 25,000 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టినటువంటి ఘన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు దగా చేసిండ్రు. వాళ్ళకు వచ్చినటువంటి హామీలను పూర్తిగా మిత్రుడు హలో అన్న వినపడుతుందా? హలో, ఎస్, 1 సెకండ్ రామ్మోహన్ గారు. సో ఇప్పుడు చెప్పండి మీ సమాధానం. ఆయన వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది. సోదరుడు ఆచార్య గారు చెప్పినట్టుగా విద్యార్థులకు ఏం చేసిండు, మహిళలకు ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు మాట్లాడుతున్నారు. విద్యార్థులకు ఈ రోజు గురుకులాల పేరు మీద
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హాస్టల్స్ దుస్థితి ఎంత ఘోరంగా ఉంది మిత్రుడు ఆచార్య గారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ రోజు బీసీ గురుకులాలు కానీ, మైనార్టీ గురుకులాలు కానీ, ఎస్సీ ఎస్టీ గురుకులాలు కానీ ఒక్కసారి సందర్శిస్తే అర్థమవుతుంది విద్య కొరకు ఏం చేస్తున్నది. దాంతో పాటు డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు మనల్ని చూసినా కదండి మనం 9 అరే ఇనాలన్నా రామ్మోహన్ గారు ఇనాలే మీరు నీ మాట్లాడలేరు. మీరు అసలు డిబేట్ లో పాల్గొనలేరు. మీరు ఇనాలే అంటున్నా నేను. రామ్మోహన్ గారు ఇనాలే, దయచేసి మీరు డిస్టర్బ్ చేయలేదు. ఇనాలే, నువ్వు స్కూల్లోకి ఏ స్కూల్లో పోదాం ఇనాలే. మీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అరే ఈ రాష్ట్రంలో ఏ స్కూల్కి పోతారో ఎంచుకుంటాం పదా. 2000 మంది, 200 మంది, 300 మంది విద్యార్థులకు 2 టీచర్లు ఉండరు. అది విద్యా సంస్థ మీద మీకున్నటువంటి చిత్తశుద్ధి. అరే టీచర్లు ఉంటే స్కూల్ బిల్డింగ్ ఉండదు, స్కూల్ బిల్డింగ్ ఉంటే డోర్లు ఉండవు, బాత్రూమ్లు ఉండవు, నీళ్లు ఉండవు, క్లర్క్ ఉండడు. నువ్వు ఏ స్కూల్ పోయినా కూడా విద్యార్థులు టీచర్లు లేక విద్యా బోధన అన్ని పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో మన ఊరు మన బాలిక పైన అత్యంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పాఠశాలలు మళ్ళీ నిర్మాణం చేస్తా ఉన్నారు. ఒకసారి గమనించాలి మీరు. చెప్పండి. కాబట్టి మీరు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క ఆరోపణ చేసేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే కేవలం రాజకీయ ఆరోపణ చేసి పబ్బం గడుపుకోవడం కాదు. ఒక్కసారి పాఠశాలకు వెళ్తున్నాడు. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల మన పాఠశాల ప్రణాళిక కింద నూతన పాఠశాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ప్రియారిటీ వైజ్ గా ఒకటి నిర్మాణం చేసుకుంటా పోతే ఇంకా కొన్ని నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ 9 ఏళ్లలో పూర్తి కాదు, ఇంకా ముందు రేపు రాబోయే ఎన్నికలు విజయం సాధించిన తర్వాత ఈ యొక్క పథకం అట్లే కంటిన్యూ జరుగుతుంది. రాబోయే ఎక్కడైతే ఇంకా కొన్ని నిర్మాణం కానీ పాఠశాలలో వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. దీంట్లో ఏమి ఇబ్బంది ఉన్నది. ఈ రోజు 8500 మంది కొత్తగా నూతనంగా మెడికల్ కాలేజ్ స్థాపించినందుకు 8500 మంది విద్యార్థులకు మెడికల్ విద్య అభ్యసించడానికి అవకాశం వచ్చింది కదా. ఇది వాస్తవంగా ఆలోచన చేయండి. నిన్నటి మొన్న వారం కిందనే కానిస్టేబుల్ ఫలితాలు వచ్చినాయి. 15,000 మంది కానిస్టేబుల్ నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఇది వాస్తవం కదా. వాళ్ళందరికీ బీసీ స్టడీ సర్కిల్ పైన, ఎస్టీ స్టడీ సర్కిల్ పైన, ఎస్టీ స్టడీ సర్కిల్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడ ఉచితంగా కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తే ఈరోజు అన్ని పత్రికల్లో రాశారు మా కోచింగ్ నుంచి ఇంతమందికి ఉద్యోగం వచ్చింది, మా కోచింగ్ ఇంతమందికి ఉద్యోగం వచ్చిందని స్టడీ సెంటర్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం. కాబట్టి ఉద్యోగాలకు విద్యలో అందరికీ అవకాశం వచ్చింది. మీరు అంటున్నారు ఎక్కడైతే ఉద్యమకారులను 100% ఉద్యమకారులను వారి అనుకూల పరిస్థితులను బట్టి, స్థాయిని బట్టి అందరికి కూడా అకామిడేట్ చేయడం జరిగింది. కొంతమందికి ఒకరిద్దరు ఎవరన్నా మిగిలిపోతే సీనియర్ ఉద్యమకారులు అర్థం చేసుకుంటారు, పార్టీ బాధ్యులుగా ఉన్నారు, తప్పకుండా వారికి కూడా అవకాశం వస్తుంది. తెలంగాణలో ప్రియారిటీ బేస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. ప్రజలందరూ విశ్వసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జోన్ చెప్తా ఉన్నారు. మీరు మీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు క్లియర్ గా చెప్పడం జరిగింది. 3 గంటల కరెంట్ అయితే సరిపోతుందని చెప్తా ఉన్నారు. 3 గంటల కరెంట్ అని. అరే ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి దమ్మిడి రూపాయల అభివృద్ధికి ఇవ్వాల వ్యక్తులు కాదా వాళ్ళు? అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వాస్తవం కదా ఇది. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వట్లేదండి. మీరు 9 సంవత్సరాలు తెలంగాణ రాకముందుకు ఈ రాష్ట్రాన్ని ఏలింది మీరా కాదా? మరి 9 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టలేదు? ఈ గురుకులాలు ఎందుకు పెట్టలేదు? ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారి పైన రాజకీయ ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈ రోజు కర్ణాటకలో మీరు ఏదైతే కల్లపల్లి మాట చెప్పి అధికారంకి వచ్చిరో అక్కడ మతతత్వ రాజకీయాలు జరిగాయి కాబట్టి బీజేపీని విశ్వసించలేదు కాబట్టి దాన్ని బీజేపీని గద్దె దింపారు అంతే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం లేదు అక్కడ. అది గమనించాలి మీరు. ఇలా పథకాలు పెట్టి మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఇక్కడ ఇచ్చారో 6 కూడా మనతో పాటుగా బీజేపీ నుంచి అజయ్ వర్మ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో అజయ్ గారు, బీజేపీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎస్ 1 సెకండ్ రామ్మోహన్ గారు, ఒక్కసారి మనం బీజేపీ మిత్రులతో కూడా మాట్లాడదాం. సో చెప్పండి అజయ్ గారు. ఎస్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మరి ఎట్లా ఉంది? బీజేపీ కూడా రోజుకొక నేత ఢిల్లీ నుంచి తెలంగాణ చేరుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల వైపు ఫుల్ ఫోకస్గా చేస్తూ ఉన్నారు. సో మరి మీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంది? ఎప్పుడు అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉండబోతా ఉంది? ముందుగా నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 119 నియోజకవర్గాలలో బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు 13 నియోజకవర్గాలకు అందరూ వారం రోజుల్లో మొదటి వస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంది. ఇలా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలు ఎస్ రామ్మోహన్ గారు వాళ్ళంతా ట్రావెల్స్లో ఉన్నారు, మొత్తం అదంతా జామ్ అయిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టబోతా ఉన్నాను? ఇప్పటివరకు కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలు ఇప్పటివరకు అమలు చేసినటువంటి అన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. సో మరి ఈసారి మేనిఫెస్టోలో ఏముండబోతా ఉంది? మేనిఫెస్టోను కూడా పకడ్బందీగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈసారి రెండు పార్టీలు కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా కొత్త ఎఫెక్టెడ్గా కూడా కొన్ని పథకాలను తీసుకురాబోతా ఉంది. ఈ పథకాలను ధీటుగా కూడా కేసీఆర్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏం తీసుకురాబోతా ఉన్నారు, ఎలాంటి అంశాలు రాబోతా ఉన్నాయి తెరపైకి? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇప్పటికే అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజలను సుభిక్షంగా ఉండే విధంగా, రైతుల యొక్క ఆదాయం రెండింతలయ్యే విధంగా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా 24 గంటల కరెంట్ అందుబాటులో ఉంచి ఈరోజు రైతులు సంతోషంగా పొలాలకు నీరు బారించుకుంటూ ధైర్యంగా ఇంటి దగ్గర ఒక 10 గంటల పాటు నిద్రపోయిన తర్వాత 24 hours కరెంట్ ఉంటుంది కాబట్టి హాయిగా కుటుంబ సభ్యులతో గడిపి వారు మిగతా పనులు చేసుకొని పొలానికి వెళ్ళి వ్యవసాయ పని కూడా చేసుకుంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు వస్తుంది కరెంట్, ఎప్పుడు పోయి తెలియదు. ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఇంటి దగ్గర నూతన వధువులు ఇంటి దగ్గర పెట్టి తన భర్తలు పోయి పొలాల దగ్గర పడుకున్న రోజులు ఉన్నాయి. కొత్తగా పెళ్ళిన దంపతులు కూడా ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది కరెంట్ తెలియదు. అర్ధరాత్రి పోయి పొలం దగ్గర వండుకోవాలి. కర్మగాలి అదృష్టం బాగలేకపోతే పాము కాటుకు గురే మరణించాలి. కొంతమంది నవవధువులు విధవరాలు అయిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన. ఇటువంటి పాపం మూట కట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తలేరు. అవన్నీ గమనించుకొని మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి నేను రైతా అని చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకుని మాట్లాడతాడు? ఈ రోజు 3 గంటలు విద్యుత్ సరిపోతారు రైతుల కట్టడా అంటే అర్ధరాత్రి నువ్వు కరెంట్ ఇస్తే కుటుంబ యజమాని పోయి పొలం కాడ పడుకోవాలి. అక్కడ నువ్వు ఇచ్చే కరెంటు కొరకు ఎదురు చూసి నిద్ర కాసి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి పొలంలో కరెంటు లేక విద్యుత్ లేక టైంకు రాక పావు పుట్ర కలిసి చచ్చిపోతే ఎవరికి ఆ కుటుంబానికి ఇటువంటి ఇబ్బంది రావద్దని 24 గంటలు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చి ఉదయం పూట పోయి కరెంటు పెట్టుకొని పొలానికి నీరు పారించుకొని పంటలు పెట్టుకుని 4 ఏళ్ళు ముద్దలకు పోతుంది రైతులు ఉంటాం. ఈ రోజు ఆదాయం డబుల్ అయిపోయింది. భగవంతుని దయ వల్ల రాజు అయితే సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం కాబట్టి ఈరోజు వరుణదేవుడు కరుణించి మంచి వర్షాలు ఇచ్చిండు. ఆ నీటిని ఒడిసి పట్టి కాలువల ద్వారా రిజర్వాయర్ల మళ్ళించి రిజర్వాయర్ నుంచి పొలాలకు కాలువలు చేసి నీళ్లు మళ్లించిండు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. మరి ఆ నీళ్లతో ఇవాళ రైతులు పంట పండించుకొని 3 పంటలు పండించుకుంటున్న రైతులు ఈ రోజు సుభిక్షంగా ఉన్నారు. రైతు ఆదాయం కూడా డబల్ అవుతుంది. ఈ రోజు వారు కూడా 4 పైసలు నుంచి పిల్లలకు చదువు చెప్పించుకొని మంచి వాహనం కొనుక్కొని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా బతుకుతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పూర్తిగా విశ్వసిస్తున్నారు వారు. రామ్మోహన్ గారు ఒకసారి మనము రామ్మోహన్ గారు కాంగ్రెస్ నుంచి అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి ఇద్దరు మిత్రులు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. సో ఇద్దరు కూడా కొంత ట్రావెల్స్ లో ఉండడం వల్ల సిగ్నల్స్ జామ్ అవుతా ఉన్నాయి. సో దానివల్ల ఒకసారి ఆచార్య గారు ఒకసారి మీ వెహికల్ ఒక 10 నిమిషాలు పక్కన పట్టుకొని కొంచెం మాట్లాడండి. అండ్ అజయ్ గారు మీరు కూడా మీ సిగ్నల్స్ చాలా డౌన్ అవుతున్నాయి. సో ఆచార్య గారు మాట్లాడండి. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మాటలు కేవలం చేతల్లో ఉండవు, కేవలం మాటల్లోనే ఉంటాయి. ప్రజల్ని మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఈ స్కీమ్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఏం కనిపించట్లేదు అనేది బీఆర్ఎస్ వాదన. సో మీరేమంటారు దీనికి? ఇవాళ 65 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా మేము ఇచ్చిన మాట ఎక్కడన్నా వెనక్కి తీసుకున్నామా? ఏ రోజన్నా పథకం మేము నెరవేర్చలేదా? అరే ఈ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అండి. ఇలా మీరు మాట్లాడతారు కేంద్రం నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి. ఏ ఢిల్లీకి పోయిండు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్? సోనియా గాంధీ కాళ్ళ మీద అన్నది మర్చిపోయినరా? అది ఢిల్లీలోనే కదా పోయి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకునేది. ఇవాళ ఢిల్లీ నాయకుల దగ్గర పోవాలి, వీళ్ళ లెటర్లు పోవాలి, అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంకోటి నిన్న కేటీఆర్ గారు మాట్లాడతారు 6 గ్యారెంటీ లేని పథకాలని చెప్పేసి, వారంటీ లేని గ్యారెంటీ లేని పథకాలంట. నిజంగా కేటీఆర్ గారికి ఒక ఆలోచన ఉండాలి. అరే ఈ రాష్ట్రంలో పథకాలు హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? మీరు 2018లో నీ మేనిఫెస్టోది ఎందుకు డబుల్ బెడ్రూమ్ల పేరుతో 6 లక్షలు 5 లక్షల రూపాయలు నువ్వు 4వ అంశం నువ్వే పెట్టినావు. ముఖ్యమైనటువంటి
మేనిఫెస్టో ముఖ్యమైనటువంటి హామీలని. 4వ అంశం 6 లక్షలు లేదా 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కి ఇస్తున్నావు. మరి ఎందుకు 5 ఏళ్ళు అయింది ఇప్పటిదాకా ఎందుకు మరి మళ్ళీ ఇవాళ నువ్వు 3 లక్షల రూపాయలని గృహలక్ష్మి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 6 లక్షలు ఇస్తానా కదా, ఎందుకు మాట తప్పినావు? నిరుద్యోగ భృతి ఎటువా? 3116 ఎటువా? నువ్వే కదా 2018 హామీ ఇచ్చినోడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాని ఎటువా? 10 ఏళ్ళు అయింది కదా నువ్వు ఎటువా? 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానా కదా, 57 ఏళ్ళకి పెన్షన్ అప్లై చేసుకున్నాడు ఇవాళ 65 సంవత్సరాలు వచ్చింది వాని వయసు, ఎందుకు ఇప్పటిదాకా పెన్షన్ వస్తలేదు? ఈ 10 ఏళ్లలో తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లలో వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల మీద ఎందుకో ధర్నాలు చేస్తారు, ఎందుకో గవర్నమెంట్ బిల్లులు ఇంకా ఇస్తలేరు? 10 ఏళ్ళు అయింది, ఎవడు కాంట్రాక్టర్లు ఎందుకు వస్తలేరు, ఎందుకు పనులు చేస్తలేరు? గిదా తెలంగాణ దీనికోసం అభివృద్ధి తెచ్చుకున్నది. మీరు పెద్దన్న మాట్లాడతాడు రామ్మోహన్ అన్న ఇవాళ స్కూళ్ళ గురించి పిల్లల గురించి. అరే ఒక స్కూల్లో 300 మంది విద్యార్థులు ఉంటే 2 టీచర్లు ఉంటారా? అంటే ఇంత దుర్మార్గమా? 29 రాష్ట్రాల్లో ఏ స్కూల్లో ఏ రాష్ట్రంలోనే ఇట్లా విద్యా సంస్థలు ఇంత నిర్వీర్యం చేస్తారా? అరే ఆ స్కూల్ పోతే డోర్లు ఉండవు, టేబుల్స్ ఉండవు, లైట్లు ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, క్లర్కులు ఉండవు. ఇంత దయనీయమైనటువంటి స్థితిలో స్కూల్ బిల్డింగ్ పెట్టుకొని నువ్వు ఒక్కటే చెప్తా రామ్మోహన్ అన్నకి నేను ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా, నువ్వు ఏ జిల్లా ఎంచుకుంటావు, ఏ మండలం ఎంచుకుంటావు, ఏ ప్రాథమిక పాఠశాల ఎంచుకుంటావు, హై స్కూల్ ఎంచుకుంటావు? నేను వస్తా. ఇదే మీరు చేసేది 10 సంవత్సరాల్లో విద్యాన్ని మొత్తం ఎంతమంది టీచర్ జాబులు రిక్రూట్మెంట్ చేసుకున్నారన్నా, ఎన్ని గ్రూప్ లీకేజీలు చేస్తారు, ఎంతమంది రోడ్ల మీద పడుతారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు తెలియట్లేదా? ఇదే సమాజం అంటే. ఇది 10 ఏళ్ళు మీరు ఉద్ధరించిరా? టీచర్ పోస్టులు ఎన్ని కాళ్ళు ఉన్నాయి మీకు తెలియదా? విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్ని లీకేజ్ చేసి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు మీకు తెలియదా? ఒక రైతు అనేటోడు రాత్రనక పగలనక కష్టపడి వాని బిడ్డని చదివించి నాకు ఉద్యోగం వస్తే 4 తరాలు నేను బాగుంటానని చేసిండు తప్ప ఇవాళ నువ్వు రైతు మంది 5,000 ఇస్తాను, లేకుంటే నువ్వు రైతు బీమా చచ్చిపోయిన తర్వాత వచ్చి 5 లక్షలు కాదు కావాల్సింది, వాడు బతుకున్నాక వాడికి భరోసా ఇవ్వాలి. అది ప్రభుత్వం. ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 2 లక్షలు అట్ టైం రుణమాఫీ చేసింది, గిట్టుబాటు ధర ఇచ్చింది, రైతు పంట నష్టం ఇచ్చినటువంటి ఘన చరిత్ర మాది, సబ్సిడీ ఇత్తనాన్ని ఇచ్చినటువంటి ఘన చరిత్ర మాది, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాం, పంట నష్టం ఇచ్చినాం, 2 లక్షల ఇన్సూరెన్స్ ద్వారా పంటని రికవరీ చేసినాం, అది కాంగ్రెస్ పార్టీ. సబ్సిడీ పనిముట్లు ఇచ్చినాం. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? నా తాతాస్తి నాకు వస్తే ఫ్రీగా మోటేషన్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నా ఆస్తి నా కొడుకు చేసేయాలంటే 25,000 30,000 రిజిస్ట్రేషన్ వసూలు చేస్తాడా? ఎవడబ్బ సొమ్ము ఎవడు దోచుకుంటుంది? తెలంగాణ ప్రజలు రైతాంగం సొమ్ము మీరు దోచుకొని ధరణి అనే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ఒక జిల్లాలో సగటున ఒక నెలకి 250 300 ఫైళ్లు పెండింగ్ ఉంటాయి. ఒక ఫైల్ అప్లై చేయడానికి 2,500 3,000 అంటే దాదాపున సగటున ఒక జిల్లా యంత్రాంగానికి జీతం సరిపడేంత జీతం ధరణి వసూలు చేస్తుంది రైతులతో అక్రమంగా. 15 లక్షల ఫైళ్లు ఎందుకు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి? మీరు వాళ్ళ రైతులకి మీరు ఏదో పెద్ద ఉద్ధరించినామని చెప్తారా? ఎందుకు రైతు బీజేపీ మిత్రుడు మన అందుబాటులో ఉన్న అజయ్ కుమార్ గారితో మాట్లాడదు. అజయ్ వర్మ గారు, అజయ్ గారు చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు బండి సంజయ్ నేతృత్వంలో మీరు ఇంతకుముందు కన్నారు పార్టీ బలోపేతంగా ఉంది, బట్ ఇప్పుడు కిషన్ రెడ్డి చేతులకు పోయింది, మరి ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి, 119 నియోజకవర్గాలలో పోటీకి సర్వత్రా బీజేపీ సిద్ధం. ఈరోజు అమిత్ షా గారు కూడా చెప్తా ఉన్నారు 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది అని చెప్తా ఉన్నారు. బట్ అధికార పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొత్తం కూడా చెప్తా ఉన్నటువంటి వర్షన్ బలహీనంగా ఉన్నటువంటి పార్టీ ఏది అని అంటే బీజేపీ పార్టీ అన్నటువంటి ధోరణి తీసుకొస్తా ఉన్నారు. మరి ఎన్నికల సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏం చేయబోతా ఉంది పార్టీ? భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 110 నియోజకవర్గాలు ఆల్రెడీ ప్రిపేర్ అయింది. వారం రోజుల్లో 20 తారీఖు లోపల అభ్యర్థుల ప్రకటన వస్తుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు తీసుకున్న పథకాలు ఇవాళ వ్యాక్సిన్ అయితేనే తీసుకున్నాడు కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ నిధులు కూడా ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మనం అందరం. ఇలా ప్రతి పేదవాడికి ఇలా ఉచిత బీమా నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు. ఇలా ప్రతి పేదవాడు తీసుకున్న వ్యాక్సిన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ప్రతి ఒక్కరి తెలుసు. అలాంటి సంక్షేమ పథకాలను గడప గడపగా తీసుకొచ్చి బండి సంజయ్ గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేంద్ర గారి నేతృత్వంలో 119 నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం 60 నుంచి 70 సీట్లు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కలిసింది. రానున్న రోజుల్లో ఇప్పుడు వచ్చే ఒక నెల రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కానీ ఇలా అమిత్ షా గారికి రావడం జరిగింది. మొన్న మోదీ గారు కూడా ఇలా పసుపు బోర్డు మొన్న ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును కూడా నిజామాబాద్ లో అరవింద్ గారు ఏ విధంగా వాళ్ళు అడిగారో అక్కడ పసుపు బోర్డు కూడా
అంటే మనం ఇచ్చిన హామీ కాకుండా నరేంద్ర మోడీ గారు నేరుగా తెలంగాణ రాష్ట్రానికి బాగా సంక్షేమ పథకాలను తీసుకొస్తా ఉన్నారు. మొన్న ఇక్కడ వరంగల్ అయితేనేమి, ఇక్కడ పసుగూడ అయితేనేమి, ఈ రాజీవ్ నగర్ లో రోడ్లు అయితేనేమి, వాళ్ళ మా కరీంనగర్ లో ఏది తిగులుంటపల్లి బ్రిడ్జి నిర్మాణం కానీ వాళ్ళ ఏది తీసుకున్నా కూడా కేంద్రం నుంచి నేరుగా నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి మేము 112 నియోజకవర్గాలు 60-70 సీట్లు తప్పకుండా గెలుస్తాం. బండి సంజయ్ గారి నేతృత్వంలో గడప గడపకు బీజేపీ పార్టీని తీసుకొచ్చి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన చరిత్ర బండి సంజయ్ గారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమం చేస్తారు. ఆదిలాబాద్ లో కూడా అమిత్ షా గారు తెలియజేయడం జరిగింది. ఎస్ రామ్మోహన్ గారు, మరి ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి మాటలు మనం చెప్తే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అనేక పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసింది అని చెప్తా ఉంది. బట్ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా తప్పినటువంటి పార్టీ, మాటలు తప్పినటువంటి పార్టీ, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోలు రెడీ చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఒకటి అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. రైతుల పట్ల వారు చెప్తా ఉన్నారు 3 గంటల కరెంట్ ఇవ్వాలని. వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ₹1 ఇవ్వకుండా ఉంటామని చెప్పింది వాళ్ళే. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడేది వాస్తవం. ఇవన్నీ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం పేరిట ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని మన పరిపాలన మనం చేసుకోవాలి, స్వాభిమానం ఆత్మాభిమానం కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత చెప్పిన విధంగానే ఒకటి ప్రియారిటీ బేస్ పైన ముఖ్యంగా సాగునీరు తాగునీరు అవసరం కాబట్టి ఇంటింటికి మిషన్ బయలుదేర నల్ల నీరు ఇవ్వడం జరిగింది, ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాని కొరకు బడ్జెట్ కొంచెం ఎక్కువ మోతాదులో ప్రాజెక్టులకు కేటాయించడం వల్ల మిగతా పథకాలకు కొంచెం ఇబ్బంది అయింది. మాట వాస్తవం. దాంతో పాటు దాన్ని పట్టుకుని ఏదో మాట వాళ్ళకి వీళ్ళకి కాదు, అన్ని ఇస్తారు. తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కన్నా ఆర్థికంగా బలమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తప్పకుండా అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా అందరికీ లబ్ధి చేకూర్చడం ఖాయం. ప్రజలందరూ విశ్వసిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంబడి ఉన్నారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ప్రజా ఉద్యోగ నిర్మాణం కాలేదు. ఇన్ని రోజు 9 సంవత్సరాల లోపల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, కొంచెం నోటిఫికేషన్ జాప్యం జరగడం వాస్తవం. కానీ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమా కాదా, విద్యార్థులకు హాస్టల్స్ పెట్టింది వాస్తవమా కాదా, మెడికల్ కాలేజ్ పెట్టింది వాస్తవమా కాదా, ఇవన్నీ ఆలోచించాలి మనం. కాంగ్రెస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు మీరు పరిపాలిస్తే రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. మీరు ఆలోచన చేసుకోండి, ఏమి ఇచ్చారు విద్యార్థులకు? మీరు హాస్టల్ న్యాయమైన భూమ పెట్టలేకపోయారు. మీరు హాస్టల్ లోపల ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు పూర్తిగా హీనస్థితికి వచ్చి కూలిపోయి శిథిలావస్థలో ఉంటే నూతన హాస్టల్ నిర్మాణం చేసి ఈ రోజు సోదరు కేసీఆర్ గారు చెప్తున్నారు, రండి పాలమూరు జిల్లా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు రండి, ఈ రోజు ఎట్లా ఉంది హాస్టల్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్ ఎట్లా ఉందో చూపిస్తాం మీకు. ఖచ్చితంగా చూడండి, మెడికల్ కాలేజ్ చూడండి, హాస్టల్ చూడండి, హాస్పిటల్ చూడండి. ప్రతి నియోజకవర్గ మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇది నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, మండలానికి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయడం జరిగింది. వైద్యము విద్య పైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అందరికి అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. అది కొంచెం సమయం వెనుక ముందు కావచ్చు కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశ ప్రయాణం చేస్తున్నాం. అందులో తప్పకుండా నెరవేరుతుంది. ఇదంతా ప్రజలంతా గమనిస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మోసం చేయాలని మాట్లాడుతూ ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేస్తే మీరు సోనియమ్మ గారు ఆ రోజు పుట్టినరోజు నాడు బహుమతి అని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకు వాస్తవం కాదా? ఎక్కడైతే మళ్ళీ కేంద్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ నాయకుడుగా ఇంకా అన్ని పార్టీలను కలుపుకొని లాబింగ్ చేసి మా పార్టీ హీనస్థితికి వస్తుందేమో, చారిత్రాత్మక తప్పిదం చేసి మేము జీవితాంతం తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోతామని చెప్పి ఆత్మనిర్భరత భావంతో ఆ రోజు పార్లమెంట్ బిల్లు పెట్టి మిగతా పార్టీలు అందరూ మద్దతు ఇస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇది వాస్తవం కదా. మళ్ళీ మీరేది మేము తెలంగాణకి ఇష్టపడి తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు మీరైతే రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారి తర్వాత పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. మననే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కరెంట్ రామ్మోహన్ గారు ఒక విషయం వినాలి మీరు. పార్లమెంట్ లో మీ సీట్లు ఎన్ని 2009లో?
పార్లమెంట్ లో నీ సంఖ్య ఎంత? అవునండి, 2 లాబింగ్ చేశాం కదా. మరి 2 సీట్లతో తెలంగాణ ఈనండి 28 మీరు చెప్పారు కదా నేను చెప్తాను. ఇద్దరు ఎంపీలు ఉన్న మీరు తెలంగాణను సాధించినారని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఎంపీలు ఉన్న మీరు తెలంగాణ 28 రాష్ట్రాలని ఒప్పించి మెప్పించి బాష్పవాయువులు పెప్పర్ స్ప్రేలు కొట్టినా కూడా డోర్లు క్లోజ్ చేసి తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. 41 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మీరు ఎక్కడో ప్రేమదులే కేసీఆర్ గారు ఉద్యమం చేసి పోరాటం చేసి సాధించుకున్నాడు తెలంగాణ. నేను చెప్పేటప్పుడు సోనియా గాంధీ గారు పుట్టినరోజు ప్రకటించి మీరు వినండి. ఆపాద తీసుకున్నా అది చేసుకున్నా నువ్వు కేసీఆర్ గురించి నేనే మాట్లాడాలి. ఇంకా కేసీఆర్ గురించి ఏ అవ్వ దగ్గర మైక్ పెట్టినా చెప్తుంది. ఇక కేసీఆర్ గురించి ఇక నేను అవసరం లేదు, రాజకీయం అవుతుంది. మీరు కేసీఆర్ గురించి ఎస్ సో పోటాపోటీ కనిపిస్తా ఉంది బీజేపీకి. ప్రజలు చెప్తారు, విద్యార్థులు చెప్తారు. నేను చెప్పుడు ఎందుకు దాని గురించి. కానీ 2009 ఎస్ ఒకసారి బీజేపీకి సంబంధించిన బీజేపీ అజయ్ వర్మ గారు, సో మరి ఇప్పుడు 2 పార్టీలకు సంబంధించిన వాదనలు విన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదన విన్నారు. సో ఈ 2 ఎఫెక్టెడ్గా ఫోకస్డ్గా కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పక్కన పెడితే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు బీజేపీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో బలమైనటువంటి లీడర్లు ఉన్నారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. బట్ బీజేపీ పార్టీ సంవత్సరానికి ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటికీ ఎందుకు నెరవేర్చలేదు? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ డబల్ సర్కార్ రావాలి, డబల్ ఇంజన్ సర్కార్ రావాలి అనేటువంటి ఆలోచించేటువంటి పార్టీ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక బిల్లులు ఎందుకు పెండింగ్లో పెట్టింది అన్నటువంటి వాదనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? కేంద్రం నుంచి నేరుగా వచ్చినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ఇవ్వాలి. ఎన్ఓసి గారు ఏదన్నా సంక్షేమ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించిన ఈ యొక్క కేంద్రానికి బీజేపీకి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళటువంటి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము దానికి కనీసం ఎన్ఓసి ఇచ్చినటువంటి పాపన ఉంటుంది. ఇవాళ ఏది తీసుకున్నా కావాలని ఇక్కడ మా ఎంపీ గారు తీసుకున్నప్పటికీ కూడా అది కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇవ్వాలి. దీన్ని కాదు ల్యాండ్ అక్విజిషన్ చేయండి, ఏం ఆపేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కాబట్టి మనం ఏది ఇచ్చినా కూడా పేరు ఎక్కడైతే వస్తుందో వాళ్ళ కనీసము తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా ఏమంటారు రేషన్ కార్డు ఇస్తే పాపం. రేషన్ కార్డు ఇస్తే ఇక్కడ మోడీ గారు పెట్టవలసిన పరిస్థితి ఉంటారు. ఇవాళ ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని ఇవాళ ఏంటి మన ఆరోగ్యశ్రీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ పని. ఇవాళ ఆయుష్మాన్ భారత్ ధర 5 లక్షల రూపాయలు డైరెక్ట్ నేరుగా వస్తుంది. ఇప్పుడు ఆ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుందామన్నా కూడా కేసీఆర్ కూడా వస్తుంది. అంటే ఇవాళ మనం ఏది తీసుకున్నా కూడా రేషన్ కార్డు ఉచితంగా మనం ఇస్తున్నాం. ఇవాళ కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు ద్వారా ఉచితంగా బియ్యాన్ని కూడా కనీసం అక్కడ మోడీ గారు ఫోటో పెట్టింది. ఎందుకు అంటే ఆ పేరు వస్తుంది. టాయిలెట్ ద్వారా వచ్చేటువంటి నిధులు కూడా మనం ఇస్తాం. 12,000 రూపాయలు కేంద్రం నుంచి నేరుగా ఆ టాయిలెట్ కట్టినటువంటి బెనిఫిషియర్స్ మనం ఇస్తా ఉంటాం. కనీసం అక్కడ మన ఫోటో ఉండదు. కేసీఆర్ కోసం ఇస్తుంది. కొన్ని గ్రామాలలో అయితే రైతు వేదికలు ఉంటాయి. రైతు వేదికలు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రం నుంచి అక్కడ రైతు వేదికలకు కూడా కేసీఆర్ ఫోటోనే ఉంటుంది. అంటే మనం ఏది తీసుకున్నా కూడా మనం కేంద్రం నుంచి నిధుల ద్వారా డెవలప్ అయినాయి తప్ప తెలంగాణ కనీసం గౌరవం ఉండదు. కనీసం మోదీ గారి ఫోటో ఉండదు. కనీసం మనం చేస్తామన్న దానికి కూడా కనీసం ఎన్ఓసి కూడా. అంటే ఏది తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం బీజేపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఉద్దేశం తప్ప వాళ్ళు ఏది కూడా డెవలప్మెంట్ మీరు ఇంకా గ్రామ పంచాయతీకి వెళ్ళి చూడండి, వాళ్ళ శ్మశాన వాటికలకు వెళ్ళి చూడండి, వాళ్ళ రైతు వేదికల దగ్గరికి వెళ్ళి చూడండి. ఏది తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ నుంచి నేరుగా వచ్చినటువంటి నిధులే తప్ప వాళ్ళ కేంద్రం వాళ్ళ వాటితో ఒక్కసారి నేతపత్రం పెట్టారు. ఇవాళ
టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఫస్ట్ దళితుని సీఎం చేస్తానని కేసీఆర్ ఇప్పటి వరకు చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి లేదు. కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లేవు ఊర్లలో. ఇలా గృహలక్ష్మి అని చెప్పేసి ఎవరో వాళ్ళ ఏజెంట్ గా పనిచేసే కార్యకర్తలకు ఇలా ఏమంటారు ఒక పుల్సింగ్ తీసి వాళ్ళని ఇస్తామని ఏమైపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు గృహ నిర్మాణం కోసం దాదాపు మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సాంక్షన్ చేశారు. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ పేరుతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇలా పేదలకు ఎందుకు అందించలేకపోయారు. ఇవాళ ఎలక్షన్ కోసం 3 లక్షలు చెప్పేసి వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ జెండా మోస్తున్నారో వాళ్ళకే ఇలా గృహలక్ష్మి సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప వాళ్ళ పేదలకు ఎక్కడ కూడా చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు తప్ప వాళ్ళ పేదవాడిని వాళ్ళ నేనే ఒక బాధ్యతని రైతు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారు. 1,00,000 నాకు ఆల్రెడీ బ్యాంకులో ₹1,00,000 కానీ మొన్న పోయి నేను బ్యాంకు అడిగిన మరి ₹1,00,000 రుణమాఫీ చేసినట్టు మరి ఎవరు ఏ ₹1,00,000 కట్టాలి, నువ్వు బ్యాంకులో డిఫాల్టర్ అయిందని చెప్పేసి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఏది తీసుకున్నా కూడా మోసం తీసుకున్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మా యొక్క స్వరాజ్ గారు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ చెప్పిన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య గారు, మరి ఆరు గ్యారెంటీలే మా అభ్యర్థులు అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తే 50 రోజులలో ప్రజలు దీవిస్తారా? సార్ ఇప్పుడు కర్ణాటకలో రామ్మోహన్ గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? కర్ణాటకలో మేము 5 గ్యారెంటీ ఇచ్చే ఎలక్షన్ పోయినాము. ప్రజలు ఆశీర్వాదిస్తే కరెక్ట్ 30 రోజుల్లో 4 గ్యారెంటీలు క్లియర్ చేసినాం. 100 రోజుల్లో 4 గ్యారెంటీ క్లియర్ చేసి ఇదే 6 గ్యారెంటీలు తెలంగాణలో అధికారంలోకి వస్తే 30 రోజుల్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీనేమో ప్రజలకు మోసం చేయలేదు, ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీ లెక్కలు ఎక్కడ మోసం చేయలేదు. 100% ఏ ఆకాంక్ష కోసం అయితే తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఇవాళ 10 సంవత్సరాలు ఆ ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి అదే విధంగా ఉద్యమకారులు, రైతులు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారు. కాబట్టి వాళ్ళ 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం అంతే తప్ప ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎట్లయితే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో అటువంటి దుర్మార్గమైనటువంటి పాలన 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్టి పాలన కొనసాగించలేదు. అది అది ఒక టిఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే వారంటీలు లేని గ్యారంటీలు లేని అని మాట్లాడిందో ఫస్ట్ బిఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో పేరు మార్చుకుంది. ఏ సెంటిమెంట్ తో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకుందో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీ పేరే లేదు. బిఆర్ఎస్ పార్టీ దేశకి నేత పెట్టుకున్నాడు. ఆ దేశకి నేత ఎదగడానికి తెలంగాణ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఇవాళ దేశకి నేత అయింది. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ ఆయన పార్టీలో కానీ ఆయనలో కానీ ఎక్కడ కూడా లేదు. తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ఎలక్షన్. ఎందుకంటే అధికార టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఘన చరిత్ర అందరు చూస్తున్నారు. 50 రోజుల్లో వీళ్ళ చరిత్రని ప్రజలు ఏం చేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఇచ్చిన హామీల కన్నా ఫస్ట్ ఈయన కుటుంబాభివృద్ధి చెందింది. బంగారు తెలంగాణ అని పేరు పెట్టిండు. ఇవాళ బంగారు తెలంగాణ ప్రజలకు వచ్చిందో లేదు కానీ ఆయన మాత్రం బంగారు లెక్కల బతుకున్నాడు. 4 మంత్రి పదవులు తీసుకున్నాడు ఆయన కుటుంబాన్ని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకునేది ఉద్యమకారులు, విద్యార్థులు. కానీ ఇవాళ కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది వచ్చారు? ఇది కేసీఆర్ యొక్క పాలన. ఇవాళ ఆయన పాలనకి ఇవాళ కేటీఆర్ గారు ఆజ్యం వస్తున్నాడు. ఎందుకంటే పోయే కాలం దాపరించినప్పుడు నోడు మన కాంగ్రెస్ పార్టీ పీకినారా 50 ఏళ్ళు ఏం దాడులు కాసిండ్రా కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఇవ్వకుంటే బీఆర్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటారో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దోచుకొని తగలబెడుతున్నారు. ఇవాళ 4వ స్థానంలో 29 రాష్ట్రాల్లో తాగుబోతులను తయారు చేయడంలో 4వ స్థానంలో ఈయన ముందంజలో ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ భూములు అమ్మితే తప్ప, లిక్కర్ అమ్మితే తప్ప ఈ రాష్ట్రాన్ని నడపలేని స్థాయికి దిగజార్చింది. మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే
వాళ్ళ ప్రభుత్వ భూములు లేదంటే బార్లు బీర్లు పొంగి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆదాయం వస్తే తప్ప రాష్ట్రాన్ని నడపలేని స్థాయికి దిగజార్చింది. కాబట్టి రైతాంగం అంతా ఆలోచన చేస్తుంది, విద్యార్థులు ఉద్యమకారులు సబ్బన్న వర్గాలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ మాకేమి అధికారం ఇవాళ కొత్త కాదు. 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించడంలో ఓటమి గెలుపు అనేది సహజం. వాళ్ళ 10 ఏళ్ళు వాళ్ళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తానికి వాళ్ళు దేశాన్ని పాలించడం, దేశానికి ఏదో పెద్ద దిశ చూస్తామని 10 ఏళ్లకే పార్టీ పేరు మార్చినోడు ఈయన. వాళ్ళ పార్టీ పేరే మార్చినాడు, తెలంగాణ సెగ్మెంటే చంపేసినాడు. వాళ్ళ తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయడనే గ్యారంటీ ప్రజలు గుర్తించింది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100% గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు నేరానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎస్. సో రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 65 సంవత్సరాల పాలన చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నారు. మళ్ళీ ఈసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలంటూ కూడా ప్రజలు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ని కేసీఆర్ క్రియేట్ చేశారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో అదేం చెప్తారు మీరు? పార్టీలు తలో మాట మాట్లాడతారు, ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం వారు చెప్తారు, బీజేపీ అధికారుల కోసం వారు చెప్తారు. సూటిగా ప్రశ్నిస్తూ ఇద్దరు సోదరులను, మా అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు 3సారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మీరు ధైర్యంగా ప్రకటించండి. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? మీకు సరైన ఫేస్ లేక వేరే ఢిల్లీ నుంచి కేంద్ర నాయకత్వం తీసుకొచ్చి మాకు ఓటేయండి, తెలంగాణకు ఓట్లేయండి, తెలంగాణ మా రాష్ట్ర కమిటీని మా పరిగణలోకి తీసుకోండి, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం మీ దయవల్ల అని చెప్పుకుంటా ఉన్నారు. మేమేం చెప్తున్నాం అంటే, ఇగో మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే అభ్యర్థి అవసరం. ఇటువంటి వ్యక్తి ఉంటేనే తెలంగాణ ప్రాంతం పడుతుంది. ఈయన విజన్ పెద్దగా ఉంది, ఈయన ఆలోచన పెద్దగా ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్క మూలము అణువణువు తెలుసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు తప్పట్ట వర్గాలకు ఏమి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వానికి ఏం తెలుసంటే తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది. ఎందుకు మాట్లాడుతున్న ఉత్తమాటలు? మీ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన ఒక వ్యక్తిని ముంగల పెట్టి ఫేస్ మీద ఎలక్షన్ ఓటు చూద్దాం, దమ్ము ధైర్యం ఉంటే అదే భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తా ఉన్నాం. మీకు ఎవరు అభ్యర్థి గతి లేడు, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి. ఈ రోజు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కేంద్ర మంత్రులను పిలిపించుకొని ఇక్కడ కేంద్ర అధికారులను వాడుకొని ఏదో ప్రోటోకాల్ ప్రకారం ఈ యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ డంబాచారంతో హంగామా చేస్తుంది తప్పితే మీకు సరైన ముఖం ఏదైనా ఉంటే ఆ వ్యక్తిని మొదలు పెట్టి చూద్దాం తమ్ముడు. ఈ రోజు మీరు రాజకీయం ఏం చేస్తున్నారు? మీ సిద్ధాంతాన్ని పక్కదో పట్టించి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలువైనటువంటి కమ్యూనిస్ట్ నాయకులు మీ సిద్ధాంతానికి వైరుధ్యమైనటువంటి వ్యక్తిని ఈటెల రాజేందర్ ముంగల పెట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో అధికారం నుంచి పొగులేటి సుధాకర్ ముంగల పెట్టి ఏం రాజకీయం నడుతుంది భారతీయ జనతా పార్టీ అంటే? అధికారం కోసం ఈ అడ్డదారులు తొక్కుతారా మీరు? ఇదేనా మీ సిద్ధాంతం? ఏం నేర్చుకున్నారు మీరు భారతీయ జనతా పార్టీ? ఏ సిద్ధాంతం పని మీ పార్టీ నిర్మాణం జరిగింది? ఎటుపోతున్నారు మీరు? పక్క పార్టీ నుంచి ఎవరు వస్తారా అని ఎదురు చూపుకుంటూ కూర్చున్నారు. మీ కొరకు మీ జెండాను మోచి ఉద్యమాల్లో కేసులు చేసుకొని జాతీయవాదం పేరు జైల్లోకి పోయిన నాయకులు కార్యకర్తలు ఏమైపోయింది? వాళ్ళందరినీ నాశనం పట్టించి రామ్మోహన్ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు బీజేపీ మిత్రులు సమాధానం ఇస్తా ఉన్నారు. రామ్మోహన్ గారు, ముంగల పెట్టి పార్టీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు రామ్మోహన్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకు బీజేపీ మిత్రులు సమాధానం ఇస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతాల్లో చప్పండ వర్గాలు ఏం కోరుకుంటారు అది చేయండి మీరు ఫస్ట్. మిమ్మల్ని ఎవరు విశ్వసించారు? ఈ రోజు విశ్వసించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం జరుగుతుంది. ఇది ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ముందుకు పోతున్నాం. 100% చెప్తా ఉన్నాం. రేపు రాబోయేది 3వసారి అధికారులకు బీఆర్ఎస్ పార్టీ. ఇంకోటి సోదరులు చెప్పారు ఇప్పుడు ఆచార్య గారు పేరు మార్చిరని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని కోరుకోవడం తప్ప అండి తెలంగాణ ప్రాంత నాయకుడు? మీరు దాన్ని హర్షించాలా? మీరు అంటే ఎప్పుడు నార్త్ వాళ్ళే అధికారం సాధించాలా ఢిల్లీలో? తెలంగాణ ప్రాంతం సంబంధించిన వ్యక్తి ఢిల్లీకి పోతా అండి? తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేసినట్టు కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇమిడింపజేసారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. తెలంగాణ జై తెలంగాణ అంటాం. తెలంగాణ ఉద్యమకారుల ఊసు తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన మేరకి తెలంగాణ ప్రాంతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తుంది. రేపు దేశంలో కూడా అక్కి బార్ కిసాన్ సర్కార్, రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. జాతీయ రాజకీయాలకు పోతున్నారు తప్పితే తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేయలేదు, గమనించాల్సి కోరుతాం. ఎస్, ఒకసారి
అజయ్ వర్మ గారు చెప్పండి, ఇప్పటిదాకా మరి రామ్మోహన్ గారు అడిగారు, సో అడిగినటువంటి ప్రశ్నకు మీ సమాధానం. భారతీయ జనతా పార్టీలో సీఎం అభ్యర్థులుగా బీసీ నాయకుడు మా బండి సంజయ్ గారు ఉన్నారు. అదే బీసీ నాయకులు ఉన్నారు. అదే కేసీఆర్ గారు సీఎం చేస్తానని దళితులను మొట్టమొదటిసారిగా మోసం చేశారు. వాళ్ళ కుటుంబమే సీఎం గా ఉండాలా? ఎందుకు ఒక దళితుని ఒక బీసీ సీఎం చేస్తున్నారు? అదే ఈటల రాజేందర్ గారు అందులోనే ఉన్నారు. అందులో ఎందుకు అక్కడ జంప్ చేసిండు? అదే రాజయ్య గారును ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఇవాళ రాజయ్యను ఎందుకు సస్పెండ్ చేసిండు? ఇలా ఈటల రాజేందర్ గారు నా పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసిండు? సరే గారు అనుకుందాం, తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ ఒకరే ఉన్నారా? ఒక ఆయన ఉండాలా, ఆయన కొడుకే ఉండాలా? ఒక బీసీ నాయకుని ఒక దళితుని ఇలా మానకొండ నియోజకవర్గం రసమై బాలకృష్ణ సీఎం గా ప్రకటించు. ఎందుకు ప్రకటించవు? ఒక దళితుని సీఎం మీరు చెప్తే ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. అంటే పార్టీకి పొలిట్ బ్యూరో ఉంటుంది, నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవం ఎవరైనా కూడా వాళ్ళే అవుతారు. సంస్కారంగా పార్టీ, క్రమశిక్షణ పార్టీ మీకు తెలియదు ఏం జరుగుతుంది? ఇలా బండి సంజయ్ మీరు ముఖ్యమంత్రి అంటున్నారు, చెప్పాలండి పార్టీని ప్రకటించవాలండి, జాతీయ పార్టీ చూద్దాం. జాతీయ స్థాయిలో ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు మాట్లాడతారు మాటలు? ఎవరిలో ప్రకటించలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికైనటువంటి ప్రజలు ఓట్లు వేసి గెలిచిన శాసనసభ్యులందరూ కూడా తీర్మానం చేసి వారు ఎన్నుకొని ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ప్రకటించిన జాతీయ పార్టీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే వాళ్ళు అవుతారు. ఇవాళ మీరు ప్రాంతీయ పార్టీలో ఒక కేసీఆర్ నిరాశ ఎందుకు ఒక దళితులు చేస్తున్నారు? ఎందుకు ఒక బీసీ చేస్తున్నారు? 2 సార్లు వాళ్ళ కుటుంబమే కదా, కేసీఆర్ కదా చేసింది. ప్రజలు కోరుకున్న ఎమ్మెల్యేలు ఏం కోరుకుంటే అది అవుతుందండి. పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి గారు ఎవరు కావాలి, కేసీఆర్ గారు కావాలా, కేసీఆర్ గారు కావాలా, ఎవరు కావాలనేది ప్రజలు శాసనసభ్యులు గెలిచిన శాసనసభ్యులు నిర్ణయిస్తే పార్టీ పొలిట్ బ్యూరో ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారం అయితే తప్పితే ప్రతిపక్షాలు చెప్తే ఆయన చేయనే చేయంటే చేసే పరిస్థితి ఉంటుంది ఎక్కడ పార్టీలలో లేదు. నీకు మంత్రి స్థానం ఇచ్చేటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ఎస్ రామ్మోహన్ గారు, సో బీసీ ఇప్పటి వరకు ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెడితే బండి సంజయ్ లాంటి నాయకులు ఉన్నారు, జాతీయ నాయకత్వాన్ని కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి మీరేమంటారు? పడుకోకుంటే ఎవరు వద్దంటున్నాండి. ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థి గతి లేక 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఏమో మీకు ఎవరు గతి లేక ఎవరైతే వస్తారో పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు వెళ్ళి మంచి వస్తారో చూసుకుంటూ కూర్చున్నారు. మీరు అభ్యర్థులు ప్రకటించేంత వరకు కార్యాచరణ లేదు. అసమానం ఢిల్లీ నుంచి మోడీ గారు రావాలి, లేదా అమిత్ షా గారు రావాలి, నడ్డా గారు రావాలి. ఎవరు ఢిల్లీకి వెళ్ళి వచ్చి మీకు దిశానిర్దేశం చేసి తప్పితే మీకు ఒక ఆలోచన లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటారో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుసా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతం గురించి పూర్తి పరిపూర్ణ అవగాహనతోటి ఒక్క నాయకుని తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడమని చెప్పండి. ఏ ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరికి ఏమి ఇబ్బంది అవుతున్నది, రైతులకు ఏమి ఇబ్బంది అవుతుంది, మహిళలకు ఏమి ఇబ్బంది, విద్యార్థులకు ఏం కావాలి, ఉద్యోగులకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఎటు ముందుకు పోవాలి, అభివృద్ధి ఎట్లా కావాలనేది భారతీయ జనతా పార్టీకి సరైన బ్లూ ప్రింట్ లేదు, సరైన అవగాహన లేదు. కాబట్టి ఏదో నవ్వులకు మాట్లాడడం తప్పితే ఈ డబ్బాచారం తప్పితే దాంట్లో ఎలాంటిది లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి పక్క పార్టీ నాయకులను జైలు చేసుకొని వాళ్ళ ముంగల పెట్టి వాళ్ళు ఎంత వెళ్ళిపోతా ఉన్నారు. ఒక నిమిషం రామ్మోహన్ గారు, ఇంతకుముందు మీరు అడిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రశ్న అట్లనే ఉంది. ఆచార్య గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఆచార్య గారు, సో మరి చెప్పండి, సరైనటువంటి అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రకటించలేకపోతా ఉంది అన్నటువంటి వాదనను బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తా ఉంది, మరి ఏం చెప్తారు మీరు దీనికి? ఆచార్య గారు ఎస్ మనం చూద్దాం. అంటే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చూస్తే ఈ ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా 50 రోజుల షెడ్యూళ్లలో మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నికల అడావిడి అంతా కూడా మొదలైపోయింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ గారికి, అదేవిధంగా అజయ్ వర్మ గారికి అండ్ ఆచార్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొత్తంగా 119 నియోజకవర్గాలలో జరగబోతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా కూడా 3.17 కోట్ల ఓటర్లకు సంబంధించినటువంటి
ప్రక్రియ కొనసాగబోతా ఉంది. పోలింగ్ సెంటర్లను కూడా దాదాపుగా కూడా 35,356 పోలింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తూ పూర్తి భద్రతలో కూడా ఎన్నికలను తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తులు చేస్తూ ఉంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తే నోటిఫికేషన్ నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుంచి 10 వరకు కొనసాగబోతా ఉంది. దాని తర్వాత నామినేషన్లకు సంబంధించిన పరిశీలన నవంబర్ 13న జరగబోతా ఉంది. ఇక ఉపసంహరణ ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన ఉపసంహరణ మాత్రం నవంబర్ 15, పోలింగ్ 30న జరగబోతా ఉంది. డిసెంబర్ 3న మనకు ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ను కూడా ప్రకటించబోతా ఉన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో 50 రోజులలో తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం ఏం కాబోతా ఉంది. ప్రధాన పార్టీలుగా పోటీలు పడుతున్నటువంటి అధికారంలోకి రావాలి అన్నటువంటి ఆశతో ఇటు బీజేపీ, కాంగ్రెస్, మరోవైపు మనం చూస్తే హైట్రిక్ కొట్టాలి అన్నటువంటి బీఆర్ఎస్ సంకల్పం. ప్రజలు ఎవరిని దీవించబోతా ఉన్నారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు. మొత్తానికైతే 50 రోజుల్లో కొంత ఉత్కంఠ మొదలైంది అని చెప్పుకోవాలి. 119 నియోజకవర్గాలలో అన్ని పార్టీల అలజడి ప్రారంభమైంది అని చెప్పుకోవాలి. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుండండి అమ్మ న్యూస్, జనం కోసం, నిజం కోసం.